స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో దూదేకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎస్ బాజీ బుట్టా రేణుకాను కలిశారు. ఎమ్మిగినూరు దూదేకుల గర్జన సభపై బుట్టా రేణుకాతో చర్చించారు. రాష్ట్రంలో దూదేకుల ఆత్మగౌరవం కాపాడేలా జగన్ ప్రభుత్వం చట్టం చేసిందని మాజీ ఎంపీ వైసీపీ ఎమ్మిగినూరు అభ్యర్థి బుట్టా రేణుక తెలిపారు. గతంలో దూదేకుల కులస్తులు పలు అవమానాలు ఎదుర్కొన్నారని, దీంతో సమాజంలో మైనారిటీలతో సమానంగా ఉండేలాగా దూదేకులను కళ్యాణ లక్ష్మి పథకం నుండి షాదీ తోఫాకు సీఎం జగన్ మార్చారని బుట్టా రేణుక తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం దూదేకుల గోడు పట్టించుకోలేదని ఈ నెల 27వ తేదీన ఎమ్మిగినూరులో దూదేకుల గర్జన ఏర్పాటు చేసినట్లుగా మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దూదేకులు జగన్ కు అండగా నిలవాలన్నారు. మనందరి మధ్యలో రాష్ట్ర మైనారిటీ విభాగానికి ప్రెసిడెంట్గా ఉన్న ఎస్ఎస్ బాజీ గారు మన దగ్గర ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈయన అన్ని నియోజకవర్గాలకి వెళ్ళి అక్కడ అంత దగ్గర మైనారిటీస్కి ఏ విధంగా హెల్ప్ జరిగింది, మైనారిటీస్లో ముఖ్యంగా దూదే కులంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ చేసింది అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే దుదే కులంని ఎప్పుడు కూడా కొంచెం మైనారిటీస్లో తక్కువగా చూసేవాళ్ళు అండ్ వాళ్ళు కొంచెం అవమానకరంగా భాషలో మాలని పిలిచేవాళ్ళు. అలా కాకుండా ఈరోజు ఒక చట్టం చేశారు జగనన్న, వాళ్ళకి ఒక జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి వాళ్ళకి అలాంటి ఎవరన్నా అవమానకరంగా భాషలో వాళ్ళని మాట్లాడితే వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది అనేసి ఆ విధంగా వాళ్ళకి మొన్ననే 11న జీవో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు గౌరవంగా నూర్ భాష అని లేదు అంటే అక్కడ అంతా మనకి కోస్టల్ సైడ్ అంతా నూర్ భాష అంటారు, ఇటు మనకి రాయలసీమ సైడు దూదే కులం అంటారు. ఈ విధంగా వాళ్ళని గౌరవనీయంగా గౌరవపదంగానే వాళ్ళని పిలవాలి, వాళ్ళని కూడా గౌరవించాలి అని ఒక జీవోని ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మనకి షాదీ తోఫా అనేసి మైనారిటీస్కి ఏదైతే ఉందో అందులో కాకుండా వీళ్ళ మట్టుకు మొదట కళ్యాణ లక్ష్మి అని 50,000 దాంట్లో ఉండేది మొదట్లో. ఇప్పుడు జగన్ అన్న వీళ్ళని కూడా మైనారిటీస్కి ఏదైతే లబ్ధి పొందుతుందో అదేవిధంగా ఈరోజు షాదీ తోఫాలో ₹1,00,000 వాళ్ళకి వివాహం అవుతే ₹1,00,000 వాళ్ళకి లబ్ధి పొందేలాగా కూడా ఇంకో జీవో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మైనారిటీస్కి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళలో కూడా విభేదాలు లేకుండా వాళ్ళందరూ కూడా ఈక్వల్ అని మేము వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఈక్వల్ అని చెప్పుకుంటూ మేము ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం. ఇవాళ చాలా హర్షిస్తున్నాను జగనన్న తీసుకున్న ఈ డిసిషన్ ఏదైతే ఉందో. ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అది మన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ మర్యాద ఆ గౌరవం ప్రతి ఒక్కరికి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎస్ఎస్ బాజీ గారు మాట్లాడారు. దూదేకుల సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మైనార్టీ విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. ఈరోజు కర్నూలు జిల్లా ఈ యొక్క ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ మాకంటే ముందున్నటువంటి పెద్దలు ఎన్నో విన్నపాలు చేసుకున్నారు. ఆ విన్నపాల్లో ఒక భాగం ఏంటంటే, వినతులు చేసుకున్నటువంటి వ్యక్తులు ఒక భాగం ఏంటంటే ఒక జీవో ఏమని అడిగితే ఆ జీవో ఏంటంటే, గతంలో సినిమాల్లో పింజారీ వెధవాని లేదా బయట మసీదుల్లో కానీ ఇతర కులాల వాళ్ళు కానీ దూదేకులోడ సగం సాహిబు లద్దాఫు తెలుగు మాట్లాడే ముస్లింలను హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మా మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి గత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 11వ తారీఖున ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. నూర్భాష దూదేకుల కులాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడినట్టయితే, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు కట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద మేము ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ, గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మా యొక్క గోడు పట్టించుకోలేదు కాబట్టి
భవిష్యత్తులో మా మాట విని జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవో ఇచ్చినందుకు గాను భవిష్యత్తులో ఇంకా మాకు రావాల్సినటువంటి గవర్నమెంట్ తరపు నుంచి మైనార్టీలకు సంబంధించినటువంటి మైనార్టీలో మేము కూడా అంతర్భాగమే ఉన్నాం కాబట్టి మాకు కూడా కొన్ని రకాల జీవోలు అంటే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలు ఏంటంటే మా పిల్లలు 10th క్లాస్ చదువుకున్నప్పుడు 10th టీసీ ఇచ్చేటప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇండియన్ హిందూ దూదేకులు అని చెప్పి హిందూ అనేటటువంటి పదాన్ని యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మేము హిందూ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం కాకుండా పోతున్నాం, ఇటు ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం కూడా కాకుండా పోతున్నాం. మేమేం అడుగుతున్నామంటే ఇండియన్ హిందూ దూదేకులు అనే పదాన్ని తీసేసి ఇండియన్ ముస్లిం దూదేకులు అనేటటువంటి ఒక పదాన్ని యాడ్ చేసి ఇస్తే, ఒక జీవో దాని మీద కూడా ఇస్తే మేము కూడా మైనార్టీల్లో పూర్తి భాగస్వాములు అవుతాం అనేటటువంటి దాన్ని తెలియజేసుకుంటూ, ఈ పని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరుగుతుంది, ఎవరి వల్ల జరగదనేటటువంటి ఉద్దేశం మీద మేము రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలకు గాను 158 నియోజకవర్గాల్లో మా ఓటింగ్ ఉంది. 20 నుంచి 25 లక్షల పైచిలకు ఓటింగ్ ఉంది. ప్రతి చోట అధిష్టానం ఆదేశాలతోటి ప్రతి చోట ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ నియోజకవర్గ స్థాయిలో మా యొక్క ఓటింగ్లో అందరికీ కూడా విషయాన్ని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొన్న ఆదంలో చేయడం జరిగింది, ఈరోజు ఎమ్మిగనూరు, తర్వాత ఇంకా అనంతపురం ఏరియాలో కూడా చేస్తాం. రేపు 27వ తారీఖున ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసేందుకు గాను కృతజ్ఞతగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఆ దిశలో ఇక్కడ బుట్టా రేణుకమ్మ గారిని ఎమ్మెల్యేగా చేసుకునేటువంటి విధంగా ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.